హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనము ఏంటి అంటే ఇప్పటి నుండి నా ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది వస్తూ ఉంటాయి. దీనిలో భాగంగా మన ప్రజెంట్ మాట్లాడుకునే కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే పంచామృత్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నట్టు. ఈ మరి పంచామృత అనేది ఏంటిది అంటే 2021 నుంచి 2031 వరకు టార్గెట్గా పెట్టుకుంది అన్నట్టు. దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే 500 గిగావాట్ల విద్యుత్ శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయాలి అని అనుకుంటుంది అన్నట్టు. అండ్ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటిదంటే విద్యుత్ ఉత్పత్తిలో మొత్తంలో కూడా 50% ఉత్పత్తి అనేది పునరుత్పాదిక శక్తి, ఓకేనా, పునరుత్పాదిక శక్తి నుంచి ఉత్పత్తి చేయాలి అని అనుకుంటుంది. థర్డ్ పాయింట్ ఏంటిది అంటే 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడము థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే కార్బన్ ఉద్గారాలను తీవ్రతను 45% జీడిపిలో తగ్గించారు. ఇది ఒక పాయింట్. ఇది ఎప్పుడు అనుకున్నారంటే కార్బన్ ఉద్గారాల యొక్క తీవ్రతను ఎప్పుడు తగ్గించాలి అని ఎప్పుడు అనుకున్నారంటే ఇది 2005లో అనుకున్నారు అన్నట్టు. అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటిదంటే 2070 నాటికి కార్బన్ తటస్థం చేయాలి అని చెప్పి అనుకున్నారు అన్నట్టు. ఓకేనా, అంటే ఈ పంచామృత అనేది మనకి ఇక్కడ నవంబర్ 2021లో తీసుకొచ్చారన్నట్టు నవంబర్లో. ఇది 2021 నుంచి 2031 వరకు టార్గెట్గా పెట్టుకున్నారు అన్నట్టు. దానిలో బాగానే 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని శిలాజేతర ఇంధనాల నుంచి, 50% అయితేనేమో పునరుత్పాదక శక్తి నుంచి, అండ్ 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ఒకటి, అండ్ కార్బన్ ఉద్గారాల తీవ్రతను 45% జీడిపిలో తగ్గించడము. ఓకే, అండ్ 2070 నాటికి కార్బన్ తటస్థం చేయడము. ఇది దేని గురించి మాట్లాడుకోవడంలో భాగంగా ఇది వచ్చింది అని అంటే April 21 అనేది వరల్డ్ ఎర్త్ డే. ఓకేనా, వరల్డ్ ఎర్త్ డేలో భాగంగా మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే మనకు ఈ వరల్డ్ ఎర్త్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఓకే, అయితే మనకు దీనికి సంబంధించి ఇంకా మనము మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే మరి దీనిలో సంబంధించి మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనిషి పర్యావరణంపై యుఎన్ఓ సదస్సు అనేది జరిగిందన్నట్టు. ఇది మనిషి పర్యావరణంపై యుఎన్ఓ సదస్సు అనేది 1972 జూన్ 5న స్టాక్హోమ్లోని స్వీడన్లో జరిగింది ఈ సదస్సు. ఓకేనా, మరి ఈ మనిషి పర్యావరణము దీని గురించి యుఎన్ఓ సదస్సు జరిగింది కదా. ఈ సమావేశం జరిగిన తర్వాత వచ్చినది ఏంటిది అని అంటే మనకు యుఎన్ఈపి ఏర్పడింది అన్నట్టు. ఓకేనా, యుఎన్ఈపి ఏర్పడింది దేని వలన అంటే మనిషి పర్యావరణంపై సదస్సు అనేది యుఎన్ఓ నిర్వహించింది. దాని ఆధారంగానే మనకు ఈ యుఎన్ఈపి ఏర్పడింది అన్నట్టు. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడింది. అండ్ మరి యుఎన్ఈపి ఎక్కడ ఉంది అని అంటే మనకు కెన్యా నైరోబీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఎప్పుడు ఏర్పడిందంటే 1972 జూన్ 5న ఏర్పడింది. ఓకేనా, అండ్ తర్వాత మనకు దీనిలో భాగంగానే ఐపీసీసీ అంటే మనకి ఇంకా ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, ఇది ఎట్లా ఏర్పడిందంటే యుఎన్ఈపి అండ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ ఇవి రెండింటి వలన మనకు ఐపీసీసీ ఏర్పడింది. ఓకేనా, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఏర్పడింది. అండ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే మనకు 1873లోనే ఫస్ట్ ఏర్పడింది. కానీ మనకు 1950 మార్చి 23న యుఎన్ఓకి అనుబంధంగా మార్చబడింది అన్నట్టు. మనకి ఇది ఎప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1873లోనే ఏర్పడింది. కానీ యుఎన్ఓకి అనుబంధంగా ఎప్పుడు మారిందంటే 1950 మార్చి 23న ఏర్పడింది అన్నట్టు. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి మనం. అండ్ ధరిత్రి సదస్సు అనేది ఎప్పుడు జరిగిందంటే మనకు 1992 రియోలోని బ్రెజిల్లో జరిగింది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే 2012లో కూడా మనకు రియో +20 అనేది కూడా జరిగింది. మరి ధరిత్రి సదస్సు వలన ఏం ఏర్పడింది అని అంటే యుఎన్ఎఫ్సిసిసి అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అనేది ఏర్పడింది అన్నట్టు. ఓకే, ఇది మనకు పంచామృత అనేది మనం మాట్లాడుకున్నాము. అండ్ వరల్డ్ ఎర్త్ డేలో భాగంగా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే పారా అథ్లెటిక్స్. ఓకేనా, 2027లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుంది అంటే తాష్కెంట్లో జరగబోతుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరగబోతుంది? తాష్కెంట్లో జరగబోతుంది. మనకు మరి 2025లో మనకి ఎక్కడ జరిగింది అని అంటే ఒక్క నిమిషం
2025లో అయితే మనకు న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ అనంటే న్యూఢిల్లీలో మనకు జరిగింది కాబట్టి 27th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 5th వరకు అనేది జరగడం జరిగింది. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఇంకొకటి ఏంటిది అంటే వాటర్ ఫార్వర్డ్ డే అనే ప్రోగ్రామ్ ఒకటి వరల్డ్ బ్యాంక్ నిర్వహించింది అన్నట్టు. ఈ వాటర్ ఫార్వర్డ్ డే అనేది ఏంటిది అంటే మనకు నీటి కొరత ఉన్న ప్లేసెస్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అనేది ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మనకు ఈ వాటర్ ఫార్వర్డ్ డే అనే ఒక ప్రోగ్రామ్ని అయితే నిర్వహించింది. అలాగే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఏంటిది అని అంటే కాలిఫోర్నియా యూనివర్సిటీ అనేది మనకు కాలిఫోర్నియా యూనివర్సిటీ మనకు మీథేన్ ఉద్గారాలకు సంబంధించినది ఒక జాబితాను అయితే రిలీజ్ చేసింది. దానిలో ఇండియాలో 2 ప్లేసెస్ ఉన్నాయి. దానిలో భాగంగా మనకు ఈ తెలంగాణలోని సికింద్రాబాదు అండ్ మహారాష్ట్రలోని ముంబాయి ఇవి గంటకి మీథేన్ ఎంత ఉద్గారం చేస్తున్నాయి అంటే 4.9 టన్నుల యొక్క మీథేన్ను ఉద్గారం చేస్తుంది. ఇలా ఉద్గారం అవ్వడం అనేది చాలా డేంజర్ అన్నట్టు. ఓకేనా. ఈ కాలిఫోర్నియా యూనివర్సిటీ ద్వారా మనం ఇండియాలో 2 ప్లేసెస్ ఇది గుర్తుంచుకోవాలి. అలాగే రామ్సర్ సైట్స్ తర్వాత పాయింట్ రామ్సర్ సైట్స్ అనేది మనకు ఇరాన్లో ఉండే ఒక నగరం అన్నట్టు రామ్సర్ అనేది. ఇది February 2, 1971లో ఈ సమావేశం జరిగింది అన్నట్టు. ఇది చిత్తడి నేలలు కాపాడడం కోసం అన్నట్టు. అయితే ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చింది అన్నట్టు. మరి మన ఇండియా ఎప్పుడు సైన్ చేసింది అని అంటే మనకు 1982 February 1న మనమైతే సైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు మనం రామ్సర్ సైట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే 99వ ఓకేనా రామ్సర్ సైట్ అనేది మన ఇండియాలో గుర్తించారు. అది ఎక్కడంటే యూపీలోనే షేకా జీల్ అనే బోర్డ్ శాంక్షన్ని గుర్తించారు. ఆసియా ఖండంలో అయితే ఫస్ట్ దేశం అయితే మన ఇండియానే, ఎక్కువ మనకు ఉన్నాయి అన్నట్టు 99. వరల్డ్లో అయితే 3rd ప్లేస్లో ఉన్నాం మనం ఇండియా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి యూకే ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మెక్సికో ఉంది. ఓకే. అండ్ ఫస్ట్ రామ్సర్ సైట్ ఆస్ట్రేలియాలో గుర్తించారు, కోబర్ పెనిన్సులా అనేది. మరి అతిపెద్ద రామ్సర్ సైట్ అనేది బ్రెజిల్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో అనేది రీసెంట్లీగా ఇవి సేమ్ ఈక్వల్గా లెంత్ అంటే వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి అన్నట్టు. ఓకే, అతిపెద్ద రామ్సర్ సైట్లలో. అండ్ మరి ఇండియాలో అయితే ఫస్ట్ అయితే చిలకా సరస్సు ఒడిశాలో ఉంది. అండ్ ఫస్ట్ మన ఇండియాలో అయితే ఫస్ట్ వేటిని గుర్తించారు అంటే చిలకా సరస్సు అండ్ కెలిడియోగనా. చిలకా సరస్సు అనేది ఒడిశాలో ఉంది, కెలిడియోగనా అనేది రాజస్థాన్లో ఉన్నది. మరి మనకు భారతదేశంలో పెద్దది ఏది అంటే సుందర్బన్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. వరల్డ్లోనే అండ్ ఇండియాలోనే అతి చిన్న రామ్సర్ సైట్ ఏది అంటే రేణుకా వెట్లాండ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వరల్డ్లో అండ్ ఇండియాలో ఎత్తైనది ఏది అంటే సోకర్ అనేది వెట్లాండ్, ఇది లడఖ్లో ఉంది. మరి రామ్సర్ సైట్లు అనేవి తమిళనాడులో 20 ఉన్నాయి, యూపీలో 20 ఉన్నాయి అన్నట్టు. యూపీలో 12 ఉన్నాయి. ఓకే, ఇవి రామ్సర్ సైట్ గురించి. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఏంటిదంటే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అనేది ఇచ్చారు. ఎవరికి అనంటే ఆర్థర్ అనే ఒకదానికి. ఇతను ఏంటిది అనంటే స్టోర్లో అంటే మనకి ఇప్పుడు సిటీలో పెద్ద పెద్ద పట్టణాలలో ఏంటిదంటే స్టోర్లో స్టోరేజ్ ఏ విధంగా కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవాలన్న దాని గురించి ఇతను ఒక లీడర్ అంట. సో అతనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు అని అంటే ఆర్థర్ లాకి ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణకు వచ్చి మనకు ఇప్పటివరకు అయితే 198 మార్కెట్ యార్డులు ఉన్నాయి అన్నట్టు. ప్రజెంట్ కొత్తగా 16 మార్కెట్ యార్డులు తెస్తున్నారు. ఈ మొత్తం కంప్లీట్గా మార్కెట్ యార్డులను ఏంటిదంటే స్మార్ట్ మార్కెట్ యార్డులుగా మార్చాలనుకుంటున్నారు. అంటే సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మొత్తం అన్నట్టు. అంటే కంప్లీట్గా డిజిటల్ వెయిటేజ్ను ఓకేనా మార్కెట్ యార్డ్లో జోకుతూ ఉంటారు కదా, వాటిని డిజిటలైజేషన్ చేయడము. ప్రతిదానికి ఏంటిదంటే సీసీ కెమెరాలను కూడా ఎంట్రీలో కానీ ప్రతి ఐటమ్ దగ్గర కూడా మనకి ఏంటిదంటే మార్కెట్ అంటే పెద్దగా ఉంటుందిగా, ప్రతి ప్లేసెస్లో కూడా ఏంటిది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేటట్టుగా ఇది తెలంగాణలో ఇది స్మార్ట్ మార్కెట్ యార్డ్గా వీళ్ళు మార్చాలనుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది అని అంటే మనకు ఎఫ్టీఈ అంటే ఏంటిది ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్. ఓకే, అంటే ఏంటిది అంటే ఇది 1 కోటి వరకు ప్రమాద బీమాని ఇస్తుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా 3717 స్థిరకాల ఉద్యోగులకు ఇంతమందికి ఏంటిదంటే స్థిరకాల ఉద్యోగులు అంటేనే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కి
కోటి వరకు కూడా ప్రమాద బీమా ఇస్తున్నారు అన్నట్టు. ఈ ప్రమాద బీమాకి సంబంధించి కోటి కదా, అంటే వీళ్ళు విధి నిర్వహణలో ఏమైనా ప్రమాదం జరిగి చనిపోతే వీళ్ళకి ఈ కోటి ప్రమాద బీమా ఇవ్వడం కోసము ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఎస్బీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా కోటి వరకు ప్రమాద బీమా ఇస్తున్నారు. వీళ్ళు ఎస్బీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్గా ఎవరు వచ్చారంటే జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారన్నట్టు, ఒక మహిళ. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు కదా, ఉమ్మడి ఏపీకి సీఎంగా. అప్పుడు 1982లో టీడీపీ ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్లో అతను ఉన్నారన్నట్టు. తర్వాత ఎన్టీఆర్ గారు హెల్త్ కారణాల దృష్ట్యా అతను ఫారినర్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు, అంటే 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కర్ రావు సీఎంగా ఉన్నారు. అతను ఇప్పుడు మరణించాడు అన్నట్టు. ఇవి కరెంట్ అఫైర్స్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కావాలి అంటే ఫాలో కండి. అండ్ మీకు పీడిఎఫ్ కావాలంటే కూడా కావాలి అని అంటే నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను నెంబర్ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే. ఓకే, థ్యాంక్ యూ.